2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ప్రాపర్టీ రిలేటెడ్ గా ఎవరైనా కూడా వీలునామా రాసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో మళ్ళీ వీలునామా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో వీలునామా తిరిగి మళ్ళీ రద్దు చేసుకునే ఆప్షన్ ఉంటుందా? లీగల్ పరంగా వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది సార్? వీలునామా రాయడం ఉన్నది తప్పనిసరిగా వీలునామా రాసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి వివాదాలు లేకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే వీలునామాని ఎలా రాయాలి, ఎటువంటి పరిస్థితుల్లో రాయాలి అని చెప్పిన తర్వాత ఇది ఏ రకంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ముందుగా తమకు ఉన్నటువంటి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఆ యొక్క వీలునామాలో రాసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీలునామాను రాసిన తర్వాత అయ్యో నేను పొరపాటుగా రాశానే, దీన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చా అన్నటువంటి డౌట్ కూడా చాలా మందిలో రైజ్ అవుతుంది. ఈ వీలునామా రాసే వ్యక్తిని టెస్టేటర్ అంటారు, దీన్ని టెస్టిమెంట్ అంటారు. దీన్ని యాక్చువల్గా ఈ రాసే వ్యక్తిని టెస్టేటర్ అంటారు. ఈ రాసిన టెస్టేటర్ ఎవరైతే వీలునామా రాసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో తన వీలునామాని ఎటువంటి సందర్భంలోనైనా క్యాన్సిల్ చేసుకొని మరలా తిరిగి కొత్త వీలునామాను కూడా రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి సెక్షన్స్ ప్రకారం ఏంటంటే వీలునామా ఒకసారి రాసిన తర్వాత ఆ వీలునామాని మళ్ళీ కరెక్షన్ చేసుకునే హక్కు కానీ, లేకపోతే వీలునామాని కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసి కొత్తగా వీలునామా రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ ప్రాపర్టీ వీళ్ళకి ఇచ్చాను కాబట్టి ఈ ప్రాపర్టీ వీళ్ళకి కాదు, వీళ్ళకి ఇస్తే బాగుండని చెప్పి తన మనసు మార్చుకొని మరలా వేరొకరు కూడా రాసుకునే హక్కు కూడా ఉంటుంది. వీలునామా రాసినటువంటి వ్యక్తికి, ఇంటి యజమాని కావచ్చు, లేకపోతే ఇంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎవరైతే తమ స్వార్జితమైనటువంటి ప్రాపర్టీ ఉంటుందో స్వార్జితమైన ప్రాపర్టీ, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మాత్రమే వీలునామాలో మెన్షన్ చేయాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఏదో పొరపాటుగా కానీ ఏదో సందర్భాల్లో ఒకవేళ తప్పుదొరలిందనే విషయంలో, ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వీలునామాని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే నోటరీ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో వీలునామాని రిజిస్ట్రేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా ఆ వీలునామాని క్యాన్సిల్ చేసుకునే హక్కు ఈ టెస్టేటర్కి ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే తన మరణాంతరం మాత్రమే వీలునామాలో ఉన్నటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు మాత్రం వర్తిస్తాయి. బిఫోర్ రన్నింగ్ టైంలో అంటే తను జీవిస్తున్నటువంటి కాలంలో వీలునామా అన్నది వర్తింపదు. ఆ తర్వాత మరణాంతరం తర్వాత ఆ వీలునామా వర్తింప చేయాలి. కాబట్టి ఎన్నిసార్లైనా వీలునామాల్లో చేసుకునే హక్కు కూడా ఉంటుంది. అయితే ఒకసారి వీలునామా మరణాంతరం తర్వాత ఆ వీలునామాలో ఉన్నటువంటి డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ని మాత్రం కొడుకులు కానీ, కూతుర్లు కానీ, మనవలు కానీ, మనవరాండ్రు కానీ ఎవరు కూడా దాన్ని కరెక్షన్ చేసే అధికారం మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు. ఎవరైతే టెస్టేటర్ ఉంటారో టెస్టేటర్కి మాత్రమే హక్కు ఉంటుంది. కింద ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాని మీద హక్కు లేదు. ఒకవేళ దాని మీద ఛాలెంజ్ చేసే హక్కు ఉంటుంది వీలునామా పైన. ఏ రకంగా ఛాలెంజ్ చేసేది, మా నాన్నగారు లేకపోతే మా అమ్మగారు ఆమె రాసినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భం అతను మానసిక స్థాయి బాలేదనో, లేకపోతే ఇతరత్ర శారీరక రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారో అటువంటి సందర్భంలో వీలునామా రాశారని చెప్పి కుటుంబ సభ్యులు దానికి సంబంధించినట్టు ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ని చూపించగలిగితే కోర్టు ద్వారా ఆ వీలునామాని ఛాలెంజ్ చేసే అవకాశం కానీ రద్దుపరిచే అవకాశం కూడా కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటుంది. కానీ ఆ వీలునామాని కరెక్షన్ చేసే అధికారం మాత్రం పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. వీలునామా రాస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే టెస్టేటర్ ఉంటారో తాను రాసినటువంటి విషయాల మీద పూర్తి అవగాహనతోటి, పూర్తి మానసిక స్పృహతోటి, మెంటల్ కండిషన్ తోటి దీన్ని పూర్తిగా రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సాక్షి సంతకాలు కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు వీలునామా రాసిన తర్వాత కిందన ఉన్నటువంటి సాక్షులు కానీ సరైన సాక్షులు లేకపోతే కూడా ఆ వీలునామా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లదు. అంటే వీలునామాలో ఆ సాక్షి సంతకాలు పెట్టేటప్పుడు సాక్షులు కూడా పూర్తిగా మానసిక స్పృహతో ఉండాలి. అదేవిధంగా ఎవరైతే వీలునామా రాస్తున్నారో ఆ వీలునామాకు సంబంధించిన వ్యక్తి పరిచయస్తుడిగా ఉండాలి. కుటుంబ సభ్యులు కాకుండా, ఎవరైతే కుటుంబ సభ్యులు మాత్రం కాకుండా ఇతరత్ర మాత్రమే ఈ వీలునామా సాక్షులుగా ఉండాలి. అది కూడా సిగ్నేచర్స్ పెట్టేటప్పుడు ఇనీషియల్ సంతకాలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రవీంద్రనాథ్ ఉందనుకోండి, ఆ రవీంద్రనాథ్ ఒక ఇనీషియల్ రాసేసి నేను సాక్షి సంతకాలంటే ఆ వీలునామా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లదు. ఎవరైతే సాక్షి సంతకాలు పెడతారో ఇనీషియల్ సంతకం పెట్టినప్పుడు కూడా కిందన బోల్డ్ లెటర్స్ తోటి కంప్లీట్ గా డీటెయిల్ గా ప్రతి లెటర్ టు లెటర్ ఏ రవీంద్రనాథ్ అంటే రవీంద్రనాథ్ విత్ స్పెల్లింగ్ తో రాయాలి, ఏ రోజు రాస్తున్న డేట్ రాయాలి, కింద ప్లేస్ కోడ్ రాయాలి,
అప్పుడు మాత్రమే సాక్షి సంతకాలు నమోదవుతాయి. అయితే రీసెంట్గా ఆధార్ కార్డులు కూడా వచ్చాయి కాబట్టి అవకాశం ఉంటే ఆధార్ కార్డు నెంబర్ను కూడా మెన్షన్ చేసుకుంటే చాలా వరకు ఆ యొక్క డాక్యుమెంట్కి లీగాలిటీ ఉండే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ యొక్క రాసుకున్న వీలునామాని ఛాలెంజ్ చేసి దాన్ని రివోకేట్ చేసుకునే సందర్భాలు ఉంటుంది. అంటే తను రాసుకున్న వీలునామా రాసుకున్నాను కానీ వీలునామా కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా లేదు, నేను మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నానంటే అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ వీలునామా ముందు రాసినటువంటి వీలునామా పలానా సందర్భాలు రాశాను అంటే రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ డేట్ కూడా ఈ కొత్త వీలునామాలో మాత్రం మెన్షన్ చేయాలి. నేను పలానా రోజు ఒక డాక్యుమెంట్ రాశాను, ఆ వీలునామా పలానా రోజు నాడు రిజిస్ట్రేషన్ కూడా చేశాను, రిజిస్ట్రేషన్ దస్తావేజు సంఖ్య, దస్తావేజు పడిన డేటు, ఏఎస్ఆర్ ఆఫీసులో చేసే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ ఆ వీలునామా రద్దుపరుస్తూ అంటే రివోకేషన్ చేస్తూ నేను న్యూ డాక్యుమెంట్ రాస్తున్నాను అని చెప్తూ ఈ కొత్త డాక్యుమెంట్ రాసేటప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇంతేకాకుండా అంటే కోర్టు పరంగా నేను చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో కోర్టులో మరణాంతరం వచ్చేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ వస్తాయంటే పాత డాక్యుమెంట్ మా నాన్నగారు రాసిందే కరెక్ట్, రెండో డాక్యుమెంట్ కరెక్ట్ కాదని చెప్పి ఛాలెంజ్ చేసే అవకాశం కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ రివోకేట్ చేసినటువంటి డాక్యుమెంట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సిన ఇది కూడా ఉంటుంది. మరొక విషయం, కేవలం స్థిరాస్తులకు మాత్రమే కాకుండా చరాస్తులు అంటే బంగారం కావచ్చు లేకపోతే ఇతరత్ర డీటెయిల్స్ అన్ని కూడా అందులో మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే టెస్టేటర్ డాక్యుమెంట్ రాస్తున్న వ్యక్తికి సుమారుగా 30 గ్రాముల బంగారం ఉందనుకుందాం, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఈ 30 గ్రాముల బంగారాన్ని పెద్ద అమ్మాయికి ఒక 10 గ్రాములు, చిన్న అమ్మాయికి ఒక 10 గ్రాములు, అబ్బాయికి ఒక 10 గ్రాములు డివైడ్ ఇస్తున్నాను అనుకోండి. అక్కడ ఇచ్చేటప్పుడు క్లియర్గా ఏ ఆర్నమెంట్ ఇస్తున్నారు అంటే నెక్లెస్ ఇస్తున్నారా, వడ్డానం ఇస్తున్నారా, బ్యాంగిల్స్ ఇస్తున్నారా, చేతి రింగ్స్ ఇస్తున్నారా, ఆ క్లియర్గా ఆ యొక్క అది కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అవకాశం ఉంటే ఆ యొక్క వాటి యొక్క వెయిట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంగిల్స్ ఇస్తుంటే ఆ బ్యాంగిల్ ఎన్ని గ్రాములు వెయిట్ ఉంది ఇది కూడా తెలుసుకొని వీలైతే దానికి సంబంధించినటువంటి ఆ రిసిప్ట్ నెంబర్స్ కూడా అందులో మెన్షన్ చేసుకుంటే ఆ రాసుకున్న వీలునామాకి సాలిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా రీసెంట్గా మరొక విషయం కూడా నేను చెప్తాను, సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత దీన్ని డిజిటల్ రైట్స్ అంటారు. డిజిటల్ రైట్స్ అంటే చనిపోయిన అంటే ఆ వ్యక్తి బతుకున్న కాలంలో జీమెయిల్ ఉంటుంది, ఇన్స్టా అకౌంట్స్ ఉంటాయి, యూజర్ ఐడీస్ ఉంటాయి, పాస్వర్డ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వాటి మీద కూడా కొంత రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ డిజిటల్ రైట్స్ ఇవ్వడం కూడా ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా నేను రీసెంట్గా రాసిన డాక్యుమెంట్లో కూడా ఈ డిజిటల్ రైట్స్ కూడా మెన్షన్ చేయాల్సిన వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. అంటే క్లియర్గా డిజిటల్ రైట్స్ ఇంతకు ముందు ఉండేది కాదు. సో ఆయనకి రెవెన్యూ బాగానే వస్తుంది. సో తన తదనంతరం తర్వాత ఈ ప్రాపర్టీ అంటే ఈ యొక్క డిజిటల్ రైట్స్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఏ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నానా, అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నానా, లేకపోతే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను విషయం కూడా, ఎందుకంటే ఇది కూడా కాపీ రైట్స్ యాక్ట్ కిందకు వస్తుంది, తన స్వార్జితమైన ఇన్కమ్గా వస్తుంది. కాబట్టి డిజిటల్ రైట్స్ కూడా దీని మీద కూడా ఆ రైట్స్ రాస్తారు. వీటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా ఆ కరెక్షన్స్ చేసుకునే అధికారం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాసుకున్నటువంటి విల్లు ఎన్ని పర్యాయాలైనా అంటే ఎన్నిసార్లు అయినా సరే రాసుకున్న వీలునామాని క్యాన్సిల్ చేసుకొని కొత్త వీలునామా రాసుకునే హక్కు అయితే సదర్ ఎవరైతే టెస్టేటర్ ఉంటారో టెస్టేటర్కి కంపల్సరీ ఉంటుంది. సిరిగారు అంటే ఎలా సార్, ఎవరైనా కూడా ఇప్పుడు సాక్షి సంతకం పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ టైంలో మరణిస్తే ఆ సందర్భాల్లో ఎలా ఉంటుంది సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరిగారు. వీలునామా రాసిన సందర్భాల్లో సాక్షి మరణించిన తర్వాత కూడా సాక్షి సంతకాలు చెల్లుబాటు అవుతాయా? డెఫినెట్ గా చెల్లుబాటు అవుతాయండి. ఎందుకంటే ఈ వీలునామా ఏదైతే ఉందో ఆ వీలునామా సదర్ వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే ఫోర్స్లోకి వస్తుంది. ఇది నెంబర్ 1 పాయింట్. ఆ సందర్భాల్లో వీలునామానే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి అందులో రాసినటువంటి సాక్షి కూడా అంటే అందుకే నేను ఇందాక మీకు క్లియర్గా చెప్పాను, సిగ్నేచర్స్ పెట్టినప్పుడు ఇనిషియల్తో పాటు బోర్డు లెటర్స్తో పెట్టడంతో పాటు వీలైతే ఎవరైతే సాక్షి సంతకాలు పెడుతున్నారో అదర్ దాన్ కుటుంబ సభ్యులైతే అందులో తప్పనిసరిగా ఆధార్ కార్డు మెన్షన్ చేస్తాం. కాబట్టి ఒకవేళ సాక్షి మరణించిన తర్వాత కూడా ఆ సాక్షికి సంబంధించినది కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ సాక్షి ఇట్లా పెట్టలేదని చెప్పి ఏదైనా ఛాలెంజ్ చేస్తే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళు మాత్రమే దీన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి సిరిగారు ఎలా సార్ మరి దీనికి సంబంధించి ఎవరైనా కూడా వీలునామా రాసుకోవాలి అనుకున్నా కూడా వీలునామాని తిరిగి రద్దు చేసుకోవాలి, అది నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్న సందర్భంలో లీగల్ పరంగా వెళ్ళాలి, మాకు ఒక అడ్వకేట్ కావాలి, మీ గైడెన్స్ కావాలి అనుకునేటప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ మిమ్మల్ని? తప్పనిసరిగా సిరిగారు ఈ యొక్క వీలునామా లేదా వ్యాలిడిటీ ఏదైతే రాయాలనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా అడ్వకేట్ ని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే వీలునామా రాయడం అన్నది మీ ప్రాపర్టీ అసెట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి క్లియర్ డేటా రాయాలి. కాబట్టి ఒక క్లియర్ ఫార్మెట్ లో మెన్షన్ చేయాలి. కాబట్టి డెఫినెట్ గా ఒక కన్సల్ట్, ఒక సీనియర్ అడ్వకేట్ ఆయన పర్యవేక్షణలో ఆయన యొక్క గైడెన్స్ ప్రకారం మీరు రాసుకుంటే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఫ్యూచర్ లో ఆ యొక్క వీలునామాను కూడా
ఛాలెంజ్ చేసే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. తక్కువనే కాదు, 99.9% కూడా ఛాలెంజ్ చేయలేరు. ఎందుకంటే కూర్చుని క్లియర్గా రాస్తారు. ఆ యొక్క ఎవరైతే టెస్ట్ అని పిలుస్తాం కాబట్టి నేను రాసేటప్పుడు క్లియర్ డీటెయిల్స్ నేను తీసుకుంటాను. వీలునామా రాసేటప్పుడు నాకు చాలా మంది వచ్చే క్లయింట్స్ మాట్లాడేది, సార్ ఈ అవసరమా సార్, నేను రివీల్ చేయలేనంట. నేనైతే అంటాను క్లియర్గా, ఆ యొక్క డీటెయిల్స్ రివీల్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పి వీలునామా రాసేటప్పుడు తప్పనిసరిగా ఒక సీనియర్ అడ్వకేట్ యొక్క ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణ రాసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం కూడా ఉండదు సిరి గారు. సార్, మరి ఎవరైనా కూడా వీలునామాకి సంబంధించి ఎలాంటి వివరాలు తెలుసుకోవాలి అన్నా కూడా సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందంటారా? తప్పనిసరిగా సిరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మరి మీరు కూడా ఎవరైనా కూడా ప్రాపర్టీ రిలేటెడ్ గా వీలునామా రాసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు దాన్ని రద్దు చేసుకోవాలి అనుకునేటప్పుడు రవీంద్రనాథ్ గారి అపాయింట్మెంట్ మీకు కనుక కావాలి అంటే దానికి సంబంధించిన వివరాల కోసం సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.